ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియలు. నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్లో కూడా సువార్త చేశాను. లక్డీ కపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నియర్ ట్యాంక్ బండ్ ఇట్లా చేశానండి. చేసుకొని నేను చిక్కడపల్లి దగ్గర ఉన్న హెబ్రోన్ మందిరానికి వెళ్దాం అనుకున్నానండి. నేను వెళ్ళాను, హెబ్రోన్ మందిరం కూడా వెళ్ళాను. హెబ్రోన్ మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఎప్పటికప్పుడు ప్రతిదీ మనకి సూచన ద్వారా చూపించడం, లేకపోతే మనతో మాట్లాడటం, ప్రతిదీ ఆయన చేస్తాడండి. నేను హెబ్రోన్ మందిరం, హైదరాబాద్ హెబ్రోన్ మందిరంకి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే నాకు కనపడిన ఫస్ట్ వాక్యం, శ్రమ పడుము, సువార్తీకుని పని చేయము అని చెప్పని కనపడిందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ వాక్యం వినగానే, చూడగానే చాలా సంతోషం వేసిందండి. దేవుడు నాతో మాట్లాడినందుకు ఆ రోజు. శ్రమపడము, సువార్తీకుని పని చేయమని చెప్పని దేవుడు ఆ రోజు హైదరాబాద్ హెబ్రోన్ మందిరం ద్వారా నాతో మాట్లాడండి. హెబ్రోన్ మందిరంలో కూడా లోపలికి వెళ్ళానండి. ఆయన భక్త సింగ్ గారు ఉన్న రూము, ఆయన వాడిన వస్తువులు చాలా బాగున్నాయండి. ఆయన ఆప్రాన్ కానీ, ఆయన కుర్చీలు ఇవన్నీ చూశానండి. చాలా చాలా ఆనందం వేసింది నాకు కూడా. తర్వాత మందిరంలోకి వచ్చి, హెబ్రోన్ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నానండి. ఒక పాపన ప్రార్థన చేసుకున్నానండి. అసలు ఎంత పవర్ఫుల్ అండి. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మనిషి వచ్చి నా ఈ ఉంటే షోల్డర్స్, ఈ రెండు షోల్డర్స్ని ఒక మనిషి రెండు చేతులతో పట్టుకొని అట్లా ఊపినట్టు, అసలు అంత చాలా చెప్పలేని ఆనందం కలిగిందండి. ఎంతో ఆనందం కలిగింది. తన్మయత్వంతో ఉన్నాను ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం వల్ల. చాలా బాగుంది. దేవుని మందిరం చాలా గొప్పదండి. మనం ఎప్పుడు దేవుని మందిరంకి వెళ్ళినా ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కీర్తిస్తూ ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటామండి. ఇంకోటి, దేవుని సువార్తను అందరం ప్రకటించండి. దేవుని సువార్తను అందరం ప్రకటించి దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు మనందరం కష్టపడాలి, శ్రమపడాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం మనం ప్రయాసపడ అవసరం లేదు. దేవుడే మనకిస్తాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని